వెల్కమ్ టు మహా స్ట్రైట్ పాయింట్. ఈరోజు మన స్ట్రైట్ పాయింట్ తెలంగాణలో కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అస్థిరత్వంలో ఉంది, ఎప్పటికైనా కూలిపోవచ్చు అనేటటువంటి ఒక వాదన బలంగా ప్రతిపక్షాలు వినిపిస్తున్నాయి. ఆ వాదనలో నిజమెంత అనేది తెలుసుకోవడానికి మనతో అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ, డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నుంచి, టి రాజయ్య గారు పిఆర్ఎస్ నుంచి ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. ప్రకాష్ రెడ్డి గారు, ఇందాక కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ క్షణమైనా కూలిపోవచ్చు, ఎప్పుడైనా కూలిపోవచ్చు అంటారు. దానికి అసలు బేస్ ఏంటండి? మిత్రులకు మీకు నమస్కారం అండి. బేసిస్ ఏముండదండి, కాంగ్రెస్ పార్టీలో బేసిస్ ఏముండదు. రాహుల్ గాంధీ అంటే గాంధీ కుటుంబానికి లాయర్ ఉన్న రోజులు ఉంటారు, ఉండనిస్తారు, లేకుంటే తీసేస్తారు. ఇది గత సాంప్రదాయమే కదా. ఆ సాంప్రదాయం గత సాంప్రదాయాలను పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు జరగబోతుంది కూడా అదే. వాళ్ళు ఇంటర్నల్ గా ఎంత అంటే గత ఒకటిన్నర సంవత్సరం కావస్తుంది, ఇంచుమించు దగ్గర 1.5 సంవత్సరం కావస్తుంది. ఇప్పటిదాకా మంత్రివర్గాన్ని పూర్తిగా విస్తరించలేకపోయారు. అదొకటి. అదే వాళ్ళ అంతర్గత విషయం, అది ముఖ్యమంత్రి గారి ఇష్టం. అది ఎంతమందిని పెట్టుకోవచ్చు, ఎంతమందిని తీసేసుకోవచ్చు, అది వారి ఇష్టము. రెండో పాయింట్ ఏంటంటే పార్టీలో రోజుకొక దొల్లి మన బయట కనపడుతుంది, అసమ్మతి రాగాలు కనపడుతున్నాయి. కోర్టు నుంచి రోజు ఒక మాట వినపడుతుంది, రోజు కోర్టు కేసులు వినపడుతున్నాయి. కాబట్టి ప్రెసిడెంట్ గానే మాట్లాడిన కిషన్ రెడ్డి గారు వినలేదు, కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో. కానీ అది ఒక సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి అది కూడా జరిగే అవకాశం ఉందనేది పాయింట్ అంతే. అంతకంటే వేరే ఎక్కువ లేదు. కాంగ్రెస్ పార్టీ చీల్తే విడిపోతుంది. చీల్చడానికి ఎవరి ప్రయత్నం మేమైతే చీల్చడానికి ప్రయత్నం చేయము. మా పార్టీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చీలాలని, కాంగ్రెస్ పార్టీ చీలిపోయి అధికారం కోల్పోవాలని మేమే అనుకోవడం లేదు. వాళ్ళు మంచిగా 3 సంవత్సరాలు ఉండాలనే కోరుకుంటున్నాం. వాళ్ళు మంచిగా ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడపాలని కోరుకుంటున్నాం. వాళ్ళు ప్రభుత్వం నడపలేకపోతే విమర్శిస్తాం తప్పకుండా. వాళ్ళ మేనిఫెస్టోను ముందర పెట్టుకుంటాం, మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని నిలదీస్తూనే ఉంటాం. అది మేము ప్రతిపక్షంగా మా బాధ్యత, మేము ఆ పని చేస్తూనే ఉన్నాం సార్. చేస్తాం కూడా, ఇక ముందు కూడా చేస్తాం. మీ మేనిఫెస్టో ముందర పెట్టుకుంటాం. ప్రతిరోజు ఏ వర్గానికి ఏం ప్రామిస్ చేశారు, ఏం వాగ్దానం చేశారు, ఏం నిలబెట్టుకోలేకపోతున్నారో అని ప్రతిరోజు నిలదీస్తూనే ఉంటాం. ప్రభుత్వమే ఒత్తిడి పెరుస్తాం. ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత అది, మా బాధ్యత నిర్వహిస్తుంటాం. కానీ ఒక ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కనీసం 16 నెలలు కూడా గడవకముందే ఇవాళ కూలిపోద్ది, రేపు కూలిపోద్ది, ఏ క్షణాన్ని కూలిపోవచ్చు అని, అంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు లాంటి వారు ఈ ఎన్నికల తర్వాత కూలిపోద్ది, ఇప్పుడు కూలిపోద్ది అని అనటం, అది వాళ్ళ పాలసీలను విమర్శించడం అనుకోవాలా, లేకపోతే అది ఊహాజనితమా కూలిపోద్ది అనేది, అయితే ఆశాభావమా? నేను ఒక పాయింట్ ఇస్తాను సార్. ఊహాజనితం కాదు, ఆశాభావం కాదు, అది లేకపోతే మా విష్ కూడా కాదు. నేను మళ్ళీ కూడా చెప్పిన మా విశ్వాసం, మా వేట చేయాలని మేము అనుకోవడం లేదు, కూలిపోవాలని కూడా అనుకోవట్లేదు. కానీ వాళ్ళ అంతర్గత పూర్వతను కూలిపోతే మేమేం చేస్తామంటే దానికి కూలిపోకూడదు అనుకుంటాం. 16 నెలలుగా పోయి మళ్ళీ 20 నెలల ఎలక్షన్స్ రావద్దని అనుకుంటాం. లేదా ఏలికలు, చీలికలు, పీలికలు అయినటువంటి ఎమ్మెల్యేల యొక్క సమూహంతో ప్రభుత్వం ఏర్పడాలని మేమేం కోరుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు ఇచ్చిండ్రు. వాళ్ళ ఇంకో మిత్రపక్షం కలిపి ఒక సిపిఐ కలిపి 65 సీట్లు ఇచ్చారు. సుస్థిర ప్రభుత్వాన్ని ఇవ్వాలనే కోరుకుంటున్నాం సార్. సుస్థిర ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల కోసం ఇవ్వాలనే కోరుకుంటున్నాం. ఇవ్వలేకపోతే అది వాళ్ళ అసమర్థత తప్ప మేమేదంటే పుల్ల పెట్టినామనో, మేమేదో చేస్తున్నామని నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరో అది వాళ్ళ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, వాళ్ళకి అలవాటు ఉన్నది. కానీ మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని, 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు పోవాలని, అప్పుడు మేము ప్రతిదీ వాళ్ళ ఎన్నికల వాగ్దానాలు ఇచ్చిన ప్రతిదీ మేము నిలదీస్తాం, వీలైతే అమలు చేస్తాం, లేకపోతే ఎన్నికల సందర్భంగా ప్రజలకు చెప్తాం, వీళ్ళ అసమర్థతను బయట పెడతాం. అసమర్థత సహజంగా ప్రజలు ఆ రోజు నిర్ణయం తీసుకుంటారు. ఈ పార్టీ అసమర్థ పార్టీలకు ఓట్లు వేయరు. మేము ప్రత్యామ్నాయంగా మేము ఎదుగుతున్నాం కాబట్టి ప్రత్యామ్నాయంగా మాకు ఓట్లు పడతాయని అనుకుంటున్నాం. కానీ ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతోటి ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఉండాలనే కోరుకుంటాం తప్పిస్తే ఏలికలు చీలికైన ప్రభుత్వం ఉండాలని మేమేం కోరుకోవడం లేదు. చూద్దాం. అది అయితే కాంగ్రెస్ పార్టీ గత సాంప్రదాయాలను పరిగణలోకి తీసుకుంటే వాళ్ళు ఏలికలు, చీలికలు, పీలికలు అవుతారనేటువంటిది గతంలో అన్ని రాష్ట్రాలు కనపడింది. ఈ రాష్ట్రంలో ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు సాంప్రదాయాల గురించి మాట్లాడవలసి వస్తే, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ సాంప్రదాయం అనేది కొనసాగలేదు. రాజశేఖర రెడ్డి గారు ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కొనసాగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అతను మార్చే ఆలోచన కూడా జరగాలి. అప్పటిదాకా మీరు చెప్పింది నిజం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అదే బాటలో పయనిస్తూ ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని
ఏర్పరుస్తూ ప్రభావితమైన ముఖ్యమంత్రుల జాబితాలు కూడా స్థానం సంపాదించుకున్నారు. దాన్ని ఎట్లా పరిగణిస్తారు మీరు? ప్రభావితమైన సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంటాననే దాంట్లో నేను అంగీకరించట్లేదు. ప్రభావితం ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు వారు మాట్లాడిన మాటలు కానీ చేసిన చేతలు కానీ ఏవి కూడా ప్రభావవంతంగా లేవు. కనీస వాగ్దానాలు, కనీసమైనటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలను కూడా కొనసాగించడంలో విఫలమవుతున్నారు. కాబట్టి అదొక అంశం. రెండో, సుస్థిర ప్రభుత్వం అనేటువంటి అంశం విషయంలో కూడా ఇప్పటిదాకా అంటే వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారమే. నేను దాని మీద వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళ ఇష్టం. కానీ నేను అభిప్రాయం, నాకు వస్తున్నటువంటి అంచనా, ప్రజలు కూడా అనుకుంటే అంచనా ఏంటంటే, మంత్రివర్గాన్ని విస్తరిస్తే ఒక సమస్య, విస్తరించకుంటే ఇంకొక సమస్య. కాబట్టి మధ్య నలుగుతున్నాడు అనిపిస్తుంది. మూడోది ఏంటంటే, ఎమ్మెల్యేలు రేపు వచ్చే మంత్రివర్గం, ఎల్లుండి వచ్చే మంత్రివర్గం అంటారు. ఇంకొక ఆయన ఇప్పుడు మీరు చూశారు, కష్టపడి ఎమ్మెల్సీని గెలిపించారు, ఆయన ఏడుకొన్నాడు. ఇప్పుడు మీరు చూశారు, ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు మాట్లాడతారు, నాకు మంత్రి పదవికి నేనే అర్హుడిని. ఎందుకు కాదు? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అంటాడు, నేను ఎమ్మెల్యే గెలవడం కాదు, ఒక ఎంపీని గెలిపించిన, నేను ఒక్కనే, అందరు మంత్రులు పోతే నేను ఒక్కనే ఎంపీ ఉండి నేను ఎంపీని గెలిపించిన, నాకెందుకు అర్హత లేదు అంటాడు. ఇంకొక అంటాడు, ఈ జిల్లాలో నాకు తప్ప ఇంకెవరికి అర్హత ఉంది, నాకు మినిస్టర్కి ఇవ్వరని ఇంకొక ఆయన అంటున్నాడు. కాబట్టి వాళ్ళ మినిస్ట్రీని చేయడంలోనే భిన్న వాదనలు పేపర్లు వస్తున్నాయండి, మీడియాలో వస్తున్నాయి. మేంగా చెప్పేది వాటి ఆధారంగానే చెప్తున్నాం. ఇప్పుడు మీడియాలో వస్తున్న అంశాల ఆధారంగానే ఈ ప్రభుత్వంలో 1.25 లక్ష సమస్యలు ఉన్నాయనేది బయట కనపడుతున్న అంశాల ఆధారంగానే ఇది కొనసాగుతుందా ఇప్పుడు మీకు రోగి లక్షణం కనపడుతుంది, రోగం ఏందో గుర్తుపడతాం కదా, రోగ లక్షణం కనపడుతుంది కదా, ఇది అస్థిరతను ఎక్కడెక్కడ కనపడుతుందో అక్కడెక్కడ కనపడుతుంది కదా, వాళ్ళు బీటలు కనపడుతున్నాయి కదా, అది ఉంచుకోరా, బీటలు రిపేర్ చేసుకుంటారా, అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం, అంతర్గత విషయం కూడా. అదే దాంట్లో నేను దాని లోపలికి పోను. కానీ బట్ విషయం మాత్రం ఇది. ఇప్పుడు మీకు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు, ఫైనాన్స్ మినిస్టర్ 20%, 30% అని బయట కనపడుతుంది. లేదా ఇంకో మంత్రి మమ్మల్ని పనిచేస్తారని గుసగుసలు వినపడుతూనే ఉంటాయి కదా. రాజకీయ విశ్లేషణలో మీరు కూడా ఒక జర్నలిస్ట్ గా మీరు కూడా సెక్రటరియట్కి పోతే గుసగుసలు, ఈ మంత్రి ఆ మంత్రి ఏమన్నాడు, ఆ మంత్రి ఈ మంత్రి ఏమన్నాడు, ఎమ్మెల్యేలు వచ్చి ఏమంటున్నారు, మినిస్టర్లు వచ్చి ఏమంటున్నారు కనపడుతుంది అలా. అది ఓపెన్ సీక్రెట్. గుసగుసలు అనేటువంటి గట్టిగానే గుసగుసలు వినపడుతున్నారు, మాట్లాడుకుంటున్నారు. కాబట్టి వాటిని చూసినప్పుడు ఈ ప్రభుత్వం స్థిరంగా ఉండకపోవచ్చు అనేటువంటిది మాకున్న అనుమానం. ఇప్పుడు మన డిస్కషన్లోకి రాజయ్య గారు జాయిన్ అయ్యారండి. రాజయ్య గారు ఎక్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి. రాజయ్య గారు నమస్కారం అండి. నమస్తే అండి. రాజయ్య గారు, ఇప్పటిదాకా ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అస్థిరత్వం అన్నది మా చేతిలో లేదు, ఆ ప్రభుత్వం లోపల ఉన్నటువంటి సంఘర్షణ ద్వారానే పోవచ్చు కానీ మా ద్వారా ఏం పోదన్నారు. బీఆర్ఎస్ వ్యూ పాయింట్ ఏంటండి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద? ఇప్పుడు తప్పకుండా ఏదైనా పర్లే కానీ ఇప్పుడు చేనే కంచె వేసినట్టు ఈరోజు కంచె గచ్చిబౌలికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వము నిజంగా చెప్పాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటు పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. ఈరోజు దొంగ అన్నట్టు ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. ఎక్కడైతే కాంగ్రెస్ పాలిత ప్రాంతాలైన తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇక్కడ మొత్తము అరణ్యాలను ధ్వంసం చేస్తున్నారని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మొత్తం దేశం అంతా కూడా అదానీ అంబానీకి సంబంధించిన అనేక వేల కొద్ది ఎకరాలలో ఎలాంటి ఏమంటారు చట్టాలన్నిటి కూడా ఉల్లంఘించి బీజేపీ ప్రభుత్వం ఎక్కడుంటే అక్కడ విచ్చలవిడిగా అడవులను నరికేస్తుందని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఏదైనా కూడా చట్టం ఎవరికి చుట్టం కాదు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈరోజు అడవులను నరుక్కుంటూ పోతారు, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు, జీవరాశులను మరి రక్షణ లేకుండా అయిపోతూ ఉన్నది. తర్వాత వాతావరణ సమతుల్యత లోపించి ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటివన్నీ రావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కారణమవుతున్నాయి. నువ్వు దొంగ అంటే నువ్వు చేయలేదని అంటే ఎంత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా మొత్తం అన్ని చట్టాలను ఉల్లంఘించేసి అసలు పోనీ అది ఫారెస్ట్ భూమి కాదనుకున్నా కూడా ఎక్కడైతే అడవులు పెరుగుతాయో లేదా అది సొంత భూమి అయినా కూడా
అడవులను లేదా చెట్లను నరకాలంటే పర్మిషన్ తీసుకోవాలి. వాల్టర్ చట్టం ఉంటుంది. చెట్లను మన సొంత భూములలో చెట్లున్నా కూడా నరకాలంటే పర్మిషన్ తీసుకొని నరకాలి. ఇంకా ఫారెస్ట్ ల్యాండ్స్ అయితే ఇంకా తప్పకుండా నరకనే కూడదు. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా, లేదా మంత్రుల భూములైనా కూడా, లేదా యూనివర్సిటీ భూములైనా కూడా ఎంత దౌర్జన్యంగా రాత్రికి రాత్రి మరి అక్కడికి పోయి ప్రొక్లీనర్స్ పోయి మొత్తం కూడా మరి మొత్తం విధ్వంసం 100-150 ఎకరాలు చేయడమే కాకుండా అనేక మార్లు సుప్రీంకోర్టు ఇప్పుడు మరి చివాట్లు పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డికి గతంలో 3-4 సార్లు చివాట్లు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇవాళ కొత్తగా పెట్టండి. ఒక సిఎస్నే కాదు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను కూడా మరి పర్మిషన్ లేకుండా చెట్లు ఎట్లా నరికిళ్ళు సమాధానం చెప్పాలి, లేకపోతే జైలుకి పోవాలన్నంత గట్టిగా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. సో ఈ సందర్భంలో మరి ఇప్పటికైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు గైడ్ లైన్సే కాదు, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి, చెట్లను నరకకూడదు అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పటికే మరి తెలంగాణలో ఏమంటారు వాతావరణ సమతుల్యత 33% ఉండాలంటే 27 అట్లా ఉంటే మరి దాదాపు 270 ఎకరాలు మరి పెంచడం వల్ల ఇప్పుడిప్పుడే కొంత వర్షపాతం పెరిగే పరిస్థితి. కానీ ఈరోజు చట్టాలన్నింటినీ కూడా మరి ఈ రోజు మరి చెట్లను నరికేయడము, అదేవిధంగా అడవి భూముల్లో ఉన్న చెట్లను నరికేయడము, అదేవిధంగా చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోవడం సహించరండి. రాజయ్య గారు అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ ఇప్పుడు మన డిస్కషన్లో జాయిన్ అయ్యారండి. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఆరోపణలకి అద్దంకి దయాకర్ గారు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకుంటే ఈరోజు ఏ విషయం మీద ప్రశ్నిస్తారు? ఎవరైనా కూడా ఈరోజు అధికారంలో ఉన్నది ప్రజాపాలన పేరు చెప్పుకొని మరి గత 16 నెలల నుండి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. అదేవిధంగా కేంద్రంలో గత 11 సంవత్సరాల నుంచి కూడా అధికారంలో ఉంది ఎన్డీఏ లేదా మరి బీజేపీ ప్రభుత్వం ఉంది. తప్పకుండా ఇలాంటి పర్యావరణకు నష్టం జరిగినప్పుడు, అదేవిధంగా వన్యప్రాణులకు నష్టం జరిగినప్పుడు, ఫారెస్ట్ కానీ లేదా అడవులు ధ్వంసం చేసినప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిందించవలసిన అవసరం ఉంటుంది. ఇవి రెండే దానికి సమాధానం చెప్పాలి. అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. మేము అడవులను దాదాపు 270 కోట్ల మొక్కలను పెంచి ఈరోజు పరిరక్షణను కాపాడడానికి హరితహారం పేరు మీద అడవులలో దాదాపు 130-140 కోట్లు, మరి అరణ్య ప్రాంతంలో అక్కడ మరి మామూలుగా చెట్లు మరి ఒక 100-110 కోట్లు పెట్టడం. ఈ రకంగా అడవులను పెంచాలనే ఆలోచన మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. కానీ 16 నెలల్లో ఎక్కడ చూస్తే మరి అడవులను నరికేసే కార్యక్రమం చూస్తాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అంత దౌర్జన్యంగా అక్కడ చేస్తే మా గణపురం నియోజకవర్గంలో 4,000 ఎకరాల ఇక్కడ ఇనుపరాతి గుట్టలు అని చెప్పేసి భూములు ఉన్నాయి. ఇక్కడ కూడా కడియం శ్రేణి మరి సహకారంతో ఇక్కడ కూడా అడవులు నరికేదానికి ప్రభుత్వ అధికారులు ముందుండి నరికించే కార్యక్రమం ఎక్కువ కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. ఓకే, దయాకర్ నమస్కారం. నమస్కారం అండి. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద ఇంకా కనీసం 15 నెలలు కూడా పూర్తి కాల అస్థిరత ఉంది, ప్రభుత్వం కూలిపోద్ది అనేటువంటి బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు వాటిలో వాస్తవికత ఉందా, ఊహాజనితాలా? అంటే నవ్వు వస్తుంది వాళ్ళు అట్లా మాట్లాడుతుంటే చూస్తే. ఏంటంటే హౌ స్ట్రెంగ్త్ రేవంత్ రెడ్డిజీ ఇన్ గ్రౌండ్ అనేది జాతీయ అంతర్జాతీయ మీడియాలకు సంబంధించి చర్చ చేయాలి. మోడీ గారే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కామెంట్ చేసే స్థాయికి వచ్చింది. కామెంట్ అని ఎందుకు అంటున్నట్టు, ఇప్పుడు ఇదే కంచెగచ్చిబౌలి ల్యాండ్స్ ఇష్యూలో బుల్డోజర్లు పెట్టిండ్రు, తెలంగాణ ప్రభుత్వం ఇట్లా చేస్తుందని మోడీకే ఇవాళ సవాల్ విసిరే స్థాయికి రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు. సవాల్ అనే దానికంటే టార్గెట్ చేసిండ్రు. ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమాలు నాకు తెలిసి బీసీ బిల్, ఎస్సీ వర్గీకరణ అనేది 30 సంవత్సరాల పై చిలుకు వారికి రాజయ్య గారికి తెలుసు. ఇప్పుడు ఆ బిల్ను మనం ఎస్సీ కేటగరైజేషన్ బిల్ తెస్తే ఈ అప్రిషియేషన్స్ వద్దు, వాళ్ళకి ప్రతిరోజు ఒక నెగిటివ్ న్యూస్ కావాలి. మీడియాలో వస్తున్న వాటిని ఎట్లా వాళ్ళు ఓన్ చేసుకోవాలనే దాంతో ప్రాపగండాని ఎంచుకున్నారు ఇద్దరు కూడా.
సో మేము వీళ్ళ క్రైటీరియాగా చూసుకుంటే మేము పనులు చేయలేం. ఇప్పుడు సన్నబియ్యం అనేది ఎంత పెద్ద సెన్సేషన్ అవుతుందో తెలంగాణ ప్రాంతంలో, ఇలా పక్కనున్న చంద్రబాబు గారు మీరు పెట్టండి, ఒడిశాలో ఉన్న ఆయన బీజేపీ ఆయనను పెట్టండి, లేకపోతే ఛత్తీస్గఢ్లో ఉన్న బీజేపీ, ఇట్లా ఆ డిమాండ్ వస్తున్నది. నేనేమంటున్నా అంటే డెఫినెట్గా సుప్రీంకోర్టు ఏదైతే మనకు డైరెక్షన్స్ ఇస్తుందో సుప్రీంకోర్టును కాదని ముందుకు పోవడానికి ప్రభుత్వాలకు లేదు. ప్రమాణ స్వీకారం చేసినావు, కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ రాజన్న. నువ్వు వేరే తీసుకుపోతున్నావు, మన టాపిక్ వేరు తమ్ముడు. ఏంటిది ఇప్పుడు మీరు అంటున్నా? అస్థిరపరచడానికి మీ ప్రభుత్వాన్ని That's what I am telling this only. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణల ప్రధానంగా ఏంటంటే ఉండదు గవర్నమెంట్ అని. మోడీ గారే నేరుగా మోడీ గారు ఎంటర్ అవుతున్న కంచెగచ్చిబౌలి అంశంలో ప్రాపగండా చేస్తున్నది ఎందుకు అనేది బీజేపీ ఏంటి కమలం పువ్వుకు గులాబీ అంటగట్టినట్టుగా జరుగుతున్నదాన్ని. నిన్న మీరు మాట్లాడింది చెప్తున్నది వారు అంటే ఫాలో కాలేదేమో, కానీ మోడీ మాట్లాడడం వెనుక టీఆర్ఎస్ కేటీఆర్ సెండ్ చేస్తే, కిషన్ రెడ్డి బండి సంజయ్ అమిత్ షాకి ఇస్తే, అమిత్ షా నుంచి మోడీ మాట్లాడే కాడికి వచ్చిండ్రు. డీస్టెబిలైజ్ చేయడానికో ప్రాపగండ చేయడానికి మోడీ రంగంలోకి వచ్చిండంటున్నా. ఇంకా మీరు వీళ్ళనే వాళ్ళ వల్ల కాలే, ఎవరు బీజేపీ ఇద్దరు నాయకుల వల్ల కాలే, కేసీఆర్ బయటికి రాలే, కేటీఆర్ హరీష్ రావుతో కావచ్చు. ప్రకాష్ రెడ్డి గారిని అడుగుదాం. ప్రకాష్ రెడ్డి గారు, దయాకర్ గారు డైరెక్ట్గా మీ ప్రైమ్ మినిస్టర్ని సీన్లోకి తీసుకొచ్చి ఆయన వచ్చింది నిన్న బుల్డోజర్లో తీసుకొచ్చి ఆ స్థాయిలో జరుగుతుంది కుట్ర అంటున్నారు. నిజమాది? కుట్ర ఎక్కడ ఉందండి? కానీ ఏమన్నా మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి గురించి మాట్లాడట అంటే భూమి కథం కంటే భుజాలు అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. నిన్న అన్నది ఏంది, తెలంగాణ రాష్ట్రంలో బుల్డోజర్లు దింపుతున్న బుల్డోజర్లతో కొడుతున్నారు అన్నాడు. అలా బుల్డోజర్లు జేసీబీలు చెప్తున్నా. ఇంత డైరెక్ట్ గా అబద్ధం ఆడుతున్నా. ఆయన మాట్లాడిందన్న విని మాట్లాడే మయ్య గాని నేను విన్న చెప్తున్నాను. కంచెగచ్చిబౌలి అనేటువంటి దానికంటే పక్కన పెడితే మీరు అడవులు నరుకుతున్నారు, అగైన్స్ ద రూల్స్ అనేదాన్ని మీరు నరికే ప్రభుత్వం. కర్ణాటక గురించి కూడా కంచెగచ్చిబౌలి విషయం కాదని మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే రూపంలో వస్తున్నారు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ని అస్థిరపరచడానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తుందని దయాకర్ గారి ఆరోపణ. స్ట్రైట్ పాయింట్ కలిసారా, విడివిడిగా చేస్తున్నారా అని దానికి సమాధానం చెప్పండి. నేను చాలా నాకు నేను క్లారిటీ ఒకటే 10 సెకండ్లు ఇస్తాను. నిన్న మోడీ గారు మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడిండు, కర్ణాటక ప్రభుత్వం గురించి కూడా మాట్లాడిండు, తమిళనాడు ప్రభుత్వం గురించి, ఛత్తీస్గఢ్ గురించి మాట్లాడలేదు. 2,72,000 ఎకరాలు అడవులు నరుకుతున్నారు. రెండో పాయింట్, అంత స్థాయికి రేవంత్ రెడ్డి గారు ఎదగలేదు కూడా, కానీ ఎదిగే అవకాశం కూడా లేదు. ఆ స్థాయి అయిపోయింది దాని పని. కానీ రెండో విషయం, మేము చాలా ముందే స్టార్టింగ్ లో చాలా స్పష్టంగా చెప్పాం, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనేటువంటి ఉద్దేశం కానీ పడగొట్టాలనే లక్ష్యం కానీ మాకు లేదు. ఈ ప్రభుత్వం ఇంకా వచ్చే 3.5 సంవత్సరాలు ఉండాలని, ఇదే విధంగా వైఫల్యాలు చదువుడాలని మేము కోరుకుంటున్నాం. నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తాం, వాటి కోసం పోరాటం చేస్తాం, ప్రజల ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటాం, ప్రజల పక్షాన్ని మాట్లాడుతూనే ఉంటాం. కానీ ప్రభుత్వం అస్థిరపరచాలి, వాళ్ళ ఎమ్మెల్యేను కొనుగోలు చేయాలి, మరి ఇంకొకరు కొనుక్కుంటారు, కొనేది అలవాటు ఉన్నటువంటి వాళ్ళ సంగతి తెలంగాణ రాష్ట్రం చూస్తున్నాం కాబట్టి మాకు సంబంధం లేదు. ప్రకాష్ రెడ్డి గారు, ప్రభుత్వం ఉండాలనే కోరుకుంటాం. మీ వాదన స్పష్టం. రాజయ్య గారిని అడుగుదాం. రాజయ్య గారు, ఇప్పుడు దయాకర్ గారు ఏం చెప్పారంటే మీరు బీజేపీ కలిసి వారి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మీ ఇద్దరు కలిసి చేస్తున్నారన్నారు. దాని మీద మీ సమాధానం ఏంటండి? ముందుగా తమ్ముడు దయాకర్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు వారు ప్రమాణ స్వీకారం ఎమ్మెల్సీగా చేసినట్టున్నాడు. అనేక రోజులు మరి కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా, అదేవిధంగా మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అనేక సేవలు అందించిండు. గుర్తించి ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు, ప్రమాణ స్వీకారం చేసినందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. కాకపోతే ఈరోజు కాంగ్రెస్ను అస్థిరపడాల్సిన పరిస్థితి వాళ్ళు తెచ్చుకుంటే మనకు అభ్యంతరం లేదు, కానీ బీఆర్ఎస్ మా నాయకుడు, సో వారికి సరి అయిన సమయం ఇద్దాం, పాలన చేయడానికి వారికి పూర్తి సమయాన్ని ఇద్దాం, సంవత్సరం వరకు కూడా ఏమి ముట్టుకోవద్దు అని చెప్పేసి ఆయన ఫామ్ హౌస్లో ఉంటే బయటికి రా అని అన్నది కాంగ్రెస్ వాళ్ళే. ఇంకా బయటికి పూర్తిగా రానేలేదు.
ఈ నెల 27వ తారీఖు 25 సంవత్సరాల పండుగ చేసుకోవాలని బయటికి రావాలని చూస్తా ఉన్నాడు. కానీ ఈరోజు మరి కంచే చేను మేసినట్టు ఈరోజు ఎవరైతే కాపలాదారుగా ఉండాలి, ఎవరైతే కస్టోడియన్గా ఉండాలి, ఎవరైతే ధర్మకర్తలుగా ఉండాల్సిందో వాళ్ళే ఈరోజు మరి అడవిని కాపాడాల్సిన వాళ్ళే అడవిని నాశనం చేసే పరిస్థితి. వన్యప్రాణులను కాపాడాల్సింది వారే ఉండే. వాతావరణ కాలుష్య నివారణ కోసం అడవులు పెంచాలనే ఆలోచన పక్కపోయి మేము బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఇంతకుముందు చెప్పినట్టు హరితహారం పేరు మీద దాదాపు 270 కోట్ల మొక్కలను నాటి సమతుల్యత అంటే 33% ఉండే విధంగా పెంచే ప్రయత్నం చేసినాం. మేము అధికారంలోకి వచ్చిన కాంచెల్లి ఎక్కడ కూడా అట్లా చెట్లు కొట్టేసి కాదు. అట్లాగే బీజేపీ ప్రభుత్వము లేదా ఎన్డీఏ ప్రభుత్వము నిన్న మరి మోడీ గారు మాట్లాడుతూ మరి స్పెసిఫిక్ గా కాంగ్రెస్ పాలన చేస్తున్న హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఇప్పుడు తెలంగాణ కావచ్చు అడవిని ధ్వంసం చేస్తున్నారని మోడీ మాట్లాడినట్టు నేను చూసాను. వాళ్ళు కూడా దొంగ అన్నట్టు వారు రాష్ట్రం అంతటా కూడా అనేక వేల ఎకరాలలో అదానీ అంబానీకి సంబంధించిన భూములు కానీ వేరే సంబంధించిన అనేక భూములలో కొడుతుంటే ఇక్కడ కూడా పట్టించుకున్న సందర్భం లేదు. సో కాబట్టి ఇద్దరు కూడా ఎలమమ్మలు అనటానికి ఏం లేదు. ఎందుకంటే కేంద్రంలో 11 ఏళ్ల కంచెలు వాళ్ళ అధికారంలో ఉన్నారు, వీరు 16 నెలల కంచెలు వీళ్ళ అధికారంలో ఉన్నారు. ప్రతిపక్షంగా ఏ అంశం వచ్చినా కూడా మేము నిలదీస్తాం, నిగ్గు తేల్చడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, అయితే ఇక్కడ నేను ఎందుకు ఇంతకుముందు ఆ డిస్క్రిప్షన్ ఇచ్చిందంటే వీళ్ళతోనే కాదు వాళ్ళు కలిసిండ్రని చెప్పడానికి. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి మొన్ననో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. కొంతమంది పెట్టుబడిదారులు, కొంతమంది ఇండస్ట్రియలిస్టు, రియల్ ఎస్టేట్ వాళ్ళు పైసలు ఇస్తామంటున్నారు, ఎమ్మెల్యేలను కొనండి సార్ అని చెప్పి. ఇప్పుడు ఎమ్మెల్యేలని కొంటే ప్రభుత్వం పడిపోద్దనే స్థితిలో బీఆర్ఎస్ ఉన్నది. ఏదో ఒక రూపంలో సుప్రీంకోర్టునో ఆ కోర్టునో ఈ కోర్టునో ఉన్న అంశాలన్నీ అబద్ధాలను ప్రచారం చేసి మొత్తం బూమ్రంగ్ చేసేసి అసలు తెలంగాణ ప్రభుత్వమే తప్పు చేస్తుంది అన్నట్టుగా చేయడానికి బీజేపీ ఉన్నది. వీళ్ళిద్దరు కలిసే చేస్తుండ్రు ఈ కుట్ర అని చెప్పడానికి కంచగచ్చిబౌలి నేను ఎందుకు టార్గెట్ చేసి చెప్తున్నా, ఇలా మోడీ లాంటి వ్యక్తి అంటే ఒక ప్రధానమంత్రి ఇక్కడ జరుగుతున్న వాటిని అబద్ధాలను బుల్డోజర్లకు జేసీబీలకు కూడా తేడా తెలియకుండా ప్రాపగండాకు వచ్చిన మోడీ గారిని, ఎందుకంటే వీళ్ళు ఆ కాన్స్పిరసీ అటువైపు ఎందుకు పోతున్నారు అంటే నేను బీసీ బిల్ చెప్పిన అది రేపు ఆయన కాళ్ళకు పెద్ద బంధం కాబోతున్నది. ఎస్సీ కేటగరైజేషన్ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ చేసింది, రేపు కర్ణాటక చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఇంకా నిన్న అయిపోయినట్టుంది. నేనంటున్నా మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో మీరు చేయలేకపోతున్నారు. అతి దళితంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నది, ఇంకో దగ్గర మీరు పాలించే రాష్ట్రాల్లో మహాదళిత్, ఇంకో దళిత్ ఉన్నది, అక్కడ మీరు చేస్తలే. తీర్పులు ఇచ్చింది ఎవరి కోసం? రాష్ట్రాల కోసం కదా. కానీ ఇప్పుడు మీకు డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు ఎవరికి టార్గెట్ చేసి ఇస్తున్నాడు? బీసీలకు 42% మేము రిజర్వేషన్లు ఇస్తున్నాము. ఇలా గవర్నర్ గారు మీ కోర్టుకి వేసిండు, ఏంది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వేసిండు. మీరు నిర్ణయం తీసుకోండి, కుల జనగణన చేయమంటున్నాం. అది పెద్ద సమస్య కాదా వారికి? వారు మాట్లాడుతున్నారు కాబట్టి మోడీ గారు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇట్లాంటి విషయాల్లో మాట్లాడరు కదా. అదే వస్తే మీరు ఛత్తీస్గఢ్లో చేస్తున్న అడవుల హననం గురించో మీరు మాట్లాడతలేరు, కానీ హైదరాబాద్లో 100 ఎకరాల గురించి మాట్లాడుతున్నారు. ఒక్కసారి ప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దామండి. ప్రకాష్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ కులగణన ఇవన్నీ కూడా మోడీ గారికి కంటగింపుగా ఉన్నాయి. ఇవన్నీ నేను చేయలేను కాబట్టి ఏదో ఒక ఆరోపణ చేసి దీన్ని అస్థిరపరచాలని చేస్తున్నారు. కానీ ఆ పాలసీలను విమర్శించట్లేదు. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పాలసీలు వారు ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా, వెనకబడిన వర్గాలను చేస్తున్నారు అని దాన్ని మీరు మీ పాలసీలు మేమెందుకు ఇంప్లిమెంట్ చేస్తామండి? నెంబర్ 1, మీ పాలసీలు మీరు ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీది. కాబట్టి మీ పని మీరు మీరు ఎందుకు చేస్తున్నారంటే అరే మేము వాగ్దానం చేసినాం, అది చేస్తామని వాగ్దానం. మోడీ గారు వచ్చి మందకృష్ణ గారితో కలిసి వర్గీకరణ చేయలేదా? ప్రకాష్ రెడ్డి గారు మీరెందుకంటే మీదే అది, ప్రకాష్ రెడ్డి గారు మీరు చేసిన చట్టం అది. దయాకర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడండి. మేము హైదరాబాద్ కు మోడీ గారు వచ్చినప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్రాలు ఏ రాష్ట్రం ఆ రాష్ట్రానికి తమ అవసరాలకు అనుగుణంగా తమ డిమాండ్లకు అనుగుణంగా మీరు చేసుకోవచ్చు అనేటువంటి అఫిడవిట్ ను సుప్రీంకోర్టులో ఇచ్చాం. సుప్రీంకోర్టులో ఇచ్చింది. మీకు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ మాట్లాడలేదు, మేము న్యాయం చేస్తామని చెప్పింది. సుప్రీంకోర్టులో ఇచ్చి న్యాయం చేస్తామని చెప్పారు. సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా ఈ అఫిడవిట్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తరఫున.
దానికి సుప్రీంకోర్టు స్పందించి ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీకి సంబంధించినటువంటి కేటగరైజేషన్, ఏబిసి వర్గీకరణ ఏదైనా కావచ్చు, అవి రాష్ట్రాలకే అవకాశం కల్పిస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో డిమాండ్ ఉంది. అసలు 40 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో కదా, 30 సంవత్సరాల క్రితం ఈ యొక్క 94లో ఈ డిమాండ్ వచ్చింది ఈ రాష్ట్రంలోనే కదా. నువ్వు లేని రాష్ట్రాల్లో, డిమాండ్ లేని రాష్ట్రాలలో, అక్కడ ప్రజలు అడగని రాష్ట్రాలలో, అసలు చేస్తే విపరీతమైన పరిస్థితి వచ్చే రాష్ట్రాలలో చేయమని మీరెందుకు అడుగుతారు? ఈ రాష్ట్రంలో డిమాండ్ ఉంది, మీరు చేసిండ్రు. ఉన్న రాష్ట్రంలో డిమాండ్ ఉంటే తప్ప కూడా ఆ రాష్ట్రంలో చేస్తారు. ఏ రాష్ట్రంలో డిమాండ్ ఉంటే ఆయా ప్రభుత్వాలు చేస్తాయి. దానికి మీరు చేసిన వాటి మీరు చేయాలని డిమాండ్ ఉందో నాకు అర్థం కాదు. ఒకటే ఇక్కడ ఇంటర్వ్యూని అయితే మీకు ఉత్తరప్రదేశ్లో దళిత్ మూవ్మెంట్ ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోండి. బీహార్లో ఏం జరుగుతుందో మీ రాష్ట్రాలు, మీ నితీష్ కుమార్ గారు అంటే తెలుసుకోండి. మీరు ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొరకే ఈ చట్టం తెచ్చింది కాదు, భారతదేశం కొరకు తెచ్చింది. అక్కడ ఉద్యమాలు కూడా మీరు గౌరవించాలి కదా. ఇలా కర్ణాటక డిమాండ్ వినండి, ఇదొక్కటి చెప్పండి నేను. కర్ణాటకలో కూడా డిమాండ్ వస్తుంది, కర్ణాటక ప్రభుత్వం చేయాలి. రెండవది మీరు ఏమంటుందంటే బీసీలకు నేచురల్ గా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్లు, సీట్లు, ఈ నెంబరు, ప్రభుత్వం పరిపాలన ఇప్పుడు ప్రతిపక్షంగా కాదు, మీరు మీకే కాంట్రా ఎక్కడైతుందో ఇక్కడ తెలుసుకోండి. ఓడిపోతాం కదా, మీకు సంతోషం కదా. ఒక్క నిమిషం. బీసీ కమిషన్ మీరు వేయాలనుకున్నది ఎందుకు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది నేషనల్ వైడ్ బీసీ కమిషన్ వేసింది ఎందుకు? ఎన్సీబీసీదా? నేషనల్ వైడ్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. yes, what is the motive of that? ప్రభుత్వం వాగ్దానం చేసింది బీసీ కమిషన్. ఏసీ జీతాలు ఇచ్చి కూడా కూర్చుంటారు. దాని మోటివ్ ఏంది? వాట్ ఈస్ ద కంటెంట్ అండ్ ఇంటెంట్ ఆఫ్ ది కమిషన్? చట్టబద్ధత అంటే దానికి అథారిటీ ఇస్తామని చెప్పినాం, అథారిటీ ఇచ్చినాం. నేను అది కూడా మీదే మీకు చెప్తా వినండి. బీసీల సాధికారిత కోసం మీరు కమిషన్ వేసినప్పుడు మీద ఆచార్య గారు కూడా దాంట్లో మెంబర్గా ఉన్నారు. రేపు స్థానిక సంస్థల్లో కూడా వివిధ రూపాల్లో ఉండే రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో వాళ్ళకు మెరుగు కల్పించాలనే ఒక మోటివ్ ఉంది దానికి. నేనేమంటున్నా అంటే నా ప్రభుత్వం ఏం చేసింది? ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చింది, మేము 42% స్థానిక సంస్థల్లో మేము ఇస్తాం. మేము ప్రభుత్వంలోకి వస్తే రేపు చట్టసభలో బీసీలకు మీరు మహిళలకు ఎట్లా బిల్ చేసిండ్రో మేము చట్టసభలో చేస్తామని మేము వాగ్దానం ఇచ్చినాం. మేము గవర్నమెంట్లో లేము, మీరు మీ ఎజెండా కాదు కాబట్టి మిమ్మల్ని డిమాండ్ చేయం. ఇలా 42% ఈ తెలంగాణలో మేము ఇచ్చిన దానికి మేము కుల జనగణన జరిగిన రాష్ట్రాల్లో షెడ్యూల్ 9లో చేసే హక్కు ఉన్నది. ఇప్పుడు తమిళనాడుకి చేసిండ్రు, షెడ్యూల్ 9లో పెట్టిండ్రు, మా తెలంగాణను పెట్టమంటున్నారు. దీనికి మీరు చేస్తారా లేదా అనే దాని దగ్గర మీ తలనొప్పి కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసింది కాబట్టి వారు చేయమంటే చేస్తారా అనే ఆలోచన. రాజయ్య గారు పాయింట్ తీసుకుందాం. రాజయ్య గారు ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. రాజయ్య గారు ఆర్టికల్ 243 ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం రాజయ్య గారు సంబంధించి మీరు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుకోవడమా తగ్గించుకోవడమా చేసుకోవచ్చు. మీరు సమాధానం చెప్పారు. కేంద్రానికి పంపాలి, 9th షెడ్యూల్ లో పెట్టాలనే డిమాండ్ 9th షెడ్యూల్ లో పెట్టామని మేము ప్రామిస్ చేయలేదు. 9th షెడ్యూల్ తీసుకోవాలి. 9th షెడ్యూల్ లో పెట్టింది. ఇక్కడ జరిగే వాటికన్నా మీరు మద్దతు ఇస్తారా లేదా? ప్రకాష్ రెడ్డి గారు ఎట్లా ఒక్క నిమిషం. రాజయ్య గారు ఈ కుల జనగణన గురించి ఇప్పుడు దయాకర్ గారు చెప్పారు, మేము తీసుకురాగలిగాము, మా ఎన్నికల వాగ్దానాన్ని మేము పూర్తి చేసామని చెబుతున్నారు. దాని మీద మీ పాయింట్ ఏంటండి? సో ఈరోజు తమ్ముడు దయాకర్ గారు తెలివిగా ఇష్యూను డైవర్ట్ చేశారు. అంటే మనమేమో కంచె గచ్చిబౌలి గురించి అనుకూలంగా ఏదైతే ఈ మధ్య కాలంలో చేశారో దాన్ని చెప్తున్నారు. అంతకు ముందు మనం పూర్వపరాలు ఒకసారి చూసినప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2004 నుండి 2014 వరకు మరి ఆనాడు ఏబిసిడీలు చేయలేకపోయింది. ఓన్లీ ఉషా మెహ్రా కమిషన్ మాత్రం వేయడం జరిగింది. సో అటు తర్వాత 100 రోజులలోనే ఏబిసిడీగా వర్గీకరిస్తారని బీజేపీ అధికారంలోకి వచ్చి మరి 10 ఏళ్ళు అంటే 9 ఏళ్ళు పూర్తి చేసుకున్న సమయంలో కొంత అనుకూలంగా ముందుకు రావడం, ఢిల్లీ హైదరాబాద్కి వచ్చి మోదీ మరి హామీ ఇవ్వడం ఇట్లాంటివి జరిగింది. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నది. ఏదేమైనా కూడా ఇది ఏ ఒక్కరి విజయం కాదు. 30 సంవత్సరాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా ఎస్సీ ఏబీసీ వర్గీకరణకు వ్యతిరేకంగా లేదు. దేశంలో ఉన్న 47-48 పార్టీలు కానీ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలి, ఇక్కడ అసమానతలు ఉన్నాయి అని చెప్పేసి
అనేక కమిషన్లు చెప్పినాయి. తర్వాత ప్రభుత్వాలు నడిచినప్పుడు కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పంపించారు, అట్లాగే కేసీఆర్ గారు మరి వీరు పంపించారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా పంపించాడు అభివక్త ఆంధ్రప్రదేశ్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు వారి ఖాతాలో వేసుకోవడానికి ఏబీసీ చేసినందుకు కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటా అంటే మేము అంత సిద్ధంగా లేవు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో వీళ్ళున్నారు, లేకపోతే మేమున్నా, లేకపోతే ఎవరు బీజేపీ ఉన్నా, ఎవరున్నా కూడా ఉద్యమం పుట్టిందే ఇక్కడ కృష్ణమాదిగ నాయకత్వంలో ఎస్సీల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని పుట్టిందే తెలంగాణ ప్రాంతంలో వెలిసి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో పుట్టింది. సో కాబట్టి ఇక్కడ అవడంలో దానికి పెద్దగా క్రెడిట్ కాంగ్రెస్ తీసుకుంటా అంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితి. క్రెడిట్ తీసుకోవడం అంటే ఇప్పటికీ మరి ఏమంటే అశాస్త్రీయంగా జరిగిందని చెప్పేసి చెప్పడానికి అనేక ఉదాహరణలు. ఇప్పుడు ఆ జోలికి నేను అదే విధంగా బీసీ డిక్లరేషన్ లో ఏ రకమైతే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి బీసీ జనగణన చేసి జనగణన కూడా అశాస్త్రీయంగా జరిగిందని చెప్తే మళ్ళా టైం ఇచ్చారు. అయినా మళ్ళీ ముందు ఏదైతే చేసిందో దాన్నే ఆమోదిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించి చేతులు దులిపించుకున్నారు. ఎందుకంటే మళ్ళీ కేంద్రంలో పార్లమెంట్లో చేయాలి, మరి అది రాష్ట్రపతి దగ్గర కూడా అంత అవసరం కాబట్టి అది నిజంగానే ఎక్కడ వేసిన గొంగడు అక్కడే. ఇప్పటి వరకు 37-38% ఆల్రెడీ లోకల్ బాడీ ఎన్నికల్లో మరి మొన్న లెక్కలు తీస్తే సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్. ఇప్పుడు స్ట్రైట్ పాయింట్ ఏంటంటే కంచె భూములు కాదు, రిజర్వేషన్ కాదు, అధికారికంగా రావాలని ఆచరణ చేయడం కాంగ్రెస్ గవర్నమెంట్ అస్థిరపరచడానికి బీఆర్ఎస్ బీజేపీ ఇక్కడ ప్రభుత్వము కాంగ్రెస్ చేస్తున్నటువంటిది వ్యూహాత్మకమా? స్ట్రైట్ క్వశ్చన్ అండి దయాకర్ గారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు జరుగుతున్నాయా? ఆ కుట్రలు చేస్తుంది ఎవరని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు కుట్రలు జరుగుతున్నాయని చెప్పడానికి కొత్త ప్రభాకర్ రెడ్డి గారిది ప్రధానమైన లిట్మస్. సో నేనేమంటున్నా అంటే వీళ్ళు మొదటి నుంచి కూడా 2-3 నెలల నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ నాయకుల ఏమంటాము కోరిక అట్లా ఉన్నది. కానీ అట్లా లేదు అని చెప్పడానికి నేను ఇవన్నీ ఉదాహరణలు చెప్పినాయి. ఎన్ని చేసినాం, సన్న బియ్యం నుంచి మొదలు పెడితే అన్నీ చేసుకొచ్చిన. బట్ ఇప్పుడు మోడీనే డైరెక్ట్గా ఎందుకు ఎంటర్ అయ్యండి అనే దానికి కూడా మీకు చెప్పిన. ఎందుకు మా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం అనేది ఆయన నేషనల్ వైడ్గా స్టార్ట్ చేసిండు. వీళ్ళు ఏఐలతోని వీటితో చేసిన ప్రాపగాండా ఇంటర్నేషనల్గా పోయింది. అంతర్జాతీయ పర్యావరణ ప్రేమికులు కూడా కంచగచ్చి బౌలిలో జరుగుతున్న 100 ఎకరాల్లో జరుగుతున్న ప్రపంచ పర్యావరణ విధ్వంసం గురించి మాట్లాడే స్థితికి తెచ్చింది. దీని మీద బట్టగాల్చి మీదేయాలి ప్రభుత్వం మీద. అందుకని చెప్పిన 2,72,000 ఎకరాల్లో అదానీ కంపెనీ కూల్చుతున్న అడవి గురించి మాట్లాడాడు ప్రధానమంత్రి. ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఇదే. ఎందుకు మేము తెచ్చే కార్యాచరణ అనేది బీజేపీకి కూడా తలకాయ నొప్పి అయినాయి, ఇటు బీఆర్ఎస్కి న్యాచురల్గా వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఉంటే మాకు ప్రభుత్వం రావు కాబట్టి మేము వీళ్ళు ఎట్లయినా పోవాలి, మేము వస్తాం, తొందరలోనే వస్తాం, చూడండి రేపే వచ్చేస్తాం, ఇది అతి త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని కేటీఆర్ గారు చెప్పిన స్థితి చూసినాం కదా. కాబట్టి వాళ్ళు కోరుకొని రాదు. కానీ ఒకవేళ నేను అంటున్న ఒక మాట మీతోని, మేము బీఆర్ఎస్ పార్టీని కూల్చలేమా అంటే యాక్చువల్గా ఒక మాట ఇది దీన్ని కుట్ర జరుగుతుందా? దట్స్ వాట్ నేను ఎస్టాబ్లిష్ చేస్తున్నదే. ఇవన్నీ పాయింట్స్ అవే. బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేస్తున్నది కదా. గుజరాత్ లో చేస్తున్న ఏదైతే గుజరాత్ పెట్టుబడిదారులతో కూడా అని ఒక మాట అన్నట్టుంది. కాబట్టి వాళ్ళు దానికి సమాధానం చెప్పు. ప్రకాష్ రెడ్డి గారు దయాకర్ గారు స్ట్రైట్గా బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయి, దాంట్లో భాగమే ఈ భూములు కానీ ఈ కోర్టులు కానీ ఇవన్నీ చెప్పుకొచ్చారు. దానికి మీరు ఎట్లా చెప్తారు? సరే మళ్ళీ చెప్తున్నాను నేను. ఇప్పుడు ఎన్నిసార్లు అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి ఒళ్ళు తీసుకొని చెప్పాలా మేము బీఆర్ఎస్ ఒకటి కాదని? ఎట్లా చెప్పాలి? మీరు ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పినా మీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం. రెండోసారి అడిగినప్పుడు చెప్పినా అదే కోరుకుంటున్నాం అండి. బీఆర్ఎస్ ఏం కోరుకుంటుందో మాకు అవసరం లేదు. పెట్టుబడిదారులు వీళ్ళు డబ్బులు ఇస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ కులగొడతారు మాకు తెలియదు. కానీ మేమైతే కులగొట్ట అనుకోవట్లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడం కోసం మేము డిమాండ్లు చేస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం, ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంటాం, బాధ్యత విమర్శిస్తున్నాం అని చెప్పిన. ఇప్పుడు ఇంకా నేను ఒక మాట బీజేపీ బీఆర్ఎస్ కలిసి దయాకర్ గారు అన్నారు అనుకోండి, నేను ఒక స్టేజ్ దాటిన తర్వాత ఏమైతే అంటే వాళ్ళే నవ్వుల పాలు అవుతారు. ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఉన్నాయి. ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, గుర్తొచ్చింది కాబట్టి గుర్తున్న ఎగ్జాంపులే చెప్తాను.
2022లో సోనియా గాంధీ గారు నేషనల్ హెరాల్డ్ కేసులో ఇంటరాగేషన్ కోసం ఈడీ పిలిచింది, వివరణ కోసమో మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం ఒక్క నిమిషం పోయేది వాళ్ళు అనేది నన్ను కనెక్ట్ చేసి చెప్తాను ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి, ఒకటే నిమిషం, హాఫ్ మినిట్ లో కంప్లీట్ చేస్తా. అక్కడ ఒక ప్రతిపక్ష పార్టీ మీటింగ్ పెట్టారు, ఏమని అంటే మేము దీంట్లో ఇరాల్డ్ కేసులో సోనియా గాంధీ అరెస్ట్ చేయడం తప్పు, దీనికోసం ధర్నాలు చేయాలి, పోరాటాలు చేయాలని పెట్టారు. ఆ మీటింగ్ కు బిఆర్ఎస్ నాయకుడిగా కేశవరావు పోయినాడు. ఆ మీటింగ్ కు బిఆర్ఎస్ నాయకుడిగా అంటే సోనియా గాంధీని రక్షించేటువంటి కేసులో కేశవరావు గారు ఉన్నారు. కానీ అప్పుడు ఆ పార్టీలో ఇప్పుడు ఇంకో పార్టీలో ఉంటుంది, వేరే విషయం. కాబట్టి ఈ పార్టీలు ఉండాలి, ఆ పార్టీలకు పోతారు, ఆ పార్టీలు ఈ పార్టీలకు వస్తారు, వస్తూనే ఉంటారు. కాబట్టి మీ విధానంలో బీఆర్ఎస్ సోనియా గాంధీ రక్షించడానికి వచ్చింది ఆ రోజున, ఈ రోజున కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రక్షించుకుంటది. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ వాళ్ళ ప్రభుత్వం మంత్రివర్గంలో ఉండే. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, నేను బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ఎవరైనా చెప్తే, మా కిషన్ రెడ్డి గారు ఇంకా ఆ పరీక్ష పదాలతో మాట్లాడిండు, నిన్న కూడా మాట్లాడిండు, ప్రజలారా చెప్పుతో కొట్టండి అన్నాడు. ఆ మాట మీరు క్లియర్ గా చెప్పారు. కిషన్ రెడ్డి గారు అన్న మాట రిపీట్ చేస్తాను. ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్పదలుచుకున్న పాటు చాలా క్లియర్ గా చెప్పారు. రాజయ్య గారి దగ్గరికి వెళ్దాం. రాజయ్య గారు, ఇందాక దయాకర్ గారు ప్రస్తావిస్తూ మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగం బీఆర్ఎస్ ఉంది, ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనం అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను ఎలా సమర్థిస్తారు మీరు? కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏమి మాట్లాడారంటే, కాంట్రాక్టర్లకు ఏళ్ల తరబడి బిల్స్ రాలేదు, 16 నెలలైనా కూడా బిల్స్ రాక కాంట్రాక్టర్లు బిల్డర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఎక్కడికి పోయిట్లంటే, అవసరమైతే రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసము మేము మీకనిస్తాం కానీ వారు 20% కమిషన్ అడుగుతా ఉన్నారు. కాబట్టి మరి అంత కమిషన్ ఇవ్వలేము. అవే ఏ రాజకీయ పార్టీలైనా కాంట్రాక్టర్ల సందాలతోటే రాజకీయాలు చేస్తుంటారు, మీకు తెలియదు కాదు. సో కాంగ్రెస్ కాబట్టి బీజేపీ కానీ అదే బీఆర్ఎస్ పార్టీ అతీతమేం కాదు. వీళ్ళు పార్టీ ఫండ్ ఎవరిస్తారు, వాళ్ళే కదా ఇచ్చేది. కాకపోతే ఓపెన్గా అనేసిండు, ఎందుకంటే కాంట్రాక్టర్లు అన్ని బాధలు అనుభవిస్తున్నారు. ఇకపోతే కాంగ్రెస్ను కూలగొట్టాల్సిన అవసరం లేదండి. వాళ్ళ ఎమ్మెల్యేలు కలిసి లేరు, మంత్రులు కలిసి లేరు, 5-6 ముఖ్యమంత్రులు సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎప్పుడు పడిపోతారో నేను వస్తానని చెప్పేసి. ఒక పక్క ప్రభుత్వము ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, 2500 ఇళ్ళకి ఇవ్వలేదు, స్కూటీ అదేంటి బిడ్డలకు స్కూటీ ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు, 2000 పెన్షన్ 4000 చేయలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, అదేవిధంగా రైతు బీమా కోసం ప్రీమియం కట్టలేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రణాళిక లేక పొలాలు నిండిపోతూ ఉన్నాయి. అన్ని అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ అయింది కాంగ్రెస్. కాకపోతే సలహా ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారు అనేక అలివిగాని హామీలు ఇచ్చి వచ్చిన తర్వాత కామ్గా ఉండవలసి ఉండే. అయిపోయి 9 డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు రుణమాఫీ అన్నీ చేసేస్తాం, ఎవరు అడిగింది నేను అన్ని చేయమని, నీ అంతా నువ్వే పడ్డు. మళ్ళీ 100 రోజులు అన్నావు, మళ్ళీ దసరా అన్నావు, మళ్ళీ మొన్న 26 జనవరి అన్నావు, అందరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నావు. నేను ఎవరంతా తొందరగా హామీలు ఇవ్వని అన్నారు. ఎలక్షన్ల ముందు ఎవరైనా ఏమైనా మాట్లాడతారు, మాట్లాడండి, ఓకే. నీకు అప్పుడు ప్రభుత్వ ఖజానా ఏముందో నీకు తెలుసు, ఇప్పుడు ఖజానా ఏముందో తెలుసు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కూలిపోవాలని మేము చూడట్లేదు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ మీద నిరంతర పోరాటం చేయడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీ రామారావు మార్గమధ్యంలో మేము 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించడం. తప్పకుండా ఈ 5 సంవత్సరాలు పూర్తిగా కాంగ్రెస్ పాలించాలని కోరుకుంటున్నాను. దయాకర్ గారు, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ స్ట్రైట్ పాయింట్లో మనకు వచ్చిన స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే, ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన, రాజయ్య గారు చెప్పిన, మాదేం లేదు, కోల్చడానికి మేమేం ప్రయత్నాలు చేయట్లేదు, వారు 5 సంవత్సరాలు పరిపాలించాలని కోరుకుంటున్నాము. 5 సంవత్సరాలు పరిపాలించి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మా కోరిక. అవి నెరవేరిస్తే, ప్రజల ఆకాంక్షలు నెరవేరితే తర్వాత వచ్చే గవర్నమెంట్ ఎవరిదనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఈ కూల్చివేతతో, ఈ ఆరోపణలతో మాకు సంబంధం లేదని చెప్పారు. చివరిగా మీరు ఒక్క మాటతో ముగించండి. వాళ్ళు ఎంత కూల్చాలనే కుట్రలు చేసినా వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వం కాదు, ప్రజలు ఇచ్చిన ప్రభుత్వం. ప్రజామోదం ఉంది, ప్రజాశీర్వాదం ఉంది. వరుస పెట్టి చెప్పగలను నేను పథకాలకు సంబంధించి నెలకు ఏమేమి చేసిన కూడా చెప్పగలను. కానీ మీ నాయకులకు కొంచెం
ఆ నోరును కంట్రోల్ చేసుకొని ఇట్లాంటి మాటలు ఏది ఎమ్మెల్యేని కొనరని ఎవరో కాంట్రాక్టర్లు ఇచ్చిందని చెప్పే మాటలు మీరు సమర్థించలేరు. ఓకే. కాబట్టి ఓకే. డెఫినెట్గా మీరు అన్నట్టుగా మీరు విమర్శలు చేయండి, సహేతుకమైన విమర్శ చేయండి, మీకు ప్రశ్నించే హక్కు ఉంది, అవసరమైతే నిలదీసే హక్కు కూడా ఉంది, దాన్ని వినియోగించుకోండి. ఇది బాగుంది. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టం మేరకు ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలే తిరస్కరించాలి, పార్టీలు కాదు. మరలా ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు పాలసీలని అంగీకరించారా, ఆ పాలసీలను ఇంప్లిమెంట్ చేశారా లేదా అనేది అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. ఈ లోపల ఈ కుట్రలు కానీ కుతంత్రాలు కానీ ఇవన్నీ నిజం కాదు, మేము చేయట్లేదు అని చెప్పినటువంటి ఆ పార్టీ ప్రతినిధులను అభినందిస్తూ దయాకర్ గారు మీ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ అమలుపరచాలని కోరుకుంటూ ఈ సంభాషణ ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.